అచ్చరా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ న్యూరో సి ప్రోగ్రామింగ్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్లో ఈరోజు మనం థర్డ్ వీడియో చూడబోతున్నాం. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆపరేటర్స్. ఇది టూ పార్ట్స్ డివైడ్ చేసామని అనమాట, సెగ్మెంట్ 1 అండ్ సెగ్మెంట్ 2. సో ఈరోజు ఓన్లీ సెగ్మెంట్ 1లో ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుంటాము. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది 3 టైప్స్ ఉంటాయన్నమాట. టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్, అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ అసలు ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు చూడాలంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా బుక్ కానీ ఏదైనా గ్యాడ్జెట్ తీసుకున్నావు అనుకో, సో దానిలో పక్కా మాన్యువల్ అనేది ఉంటుంది. ఆ మాన్యువల్‌లో ఆ గ్యాడ్జెట్‌ని ఎలా యూజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో రాస్తున్నాం కాబట్టి కంపైలర్‌ని కూడా ఎలా రన్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో అవే ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ ఒక పాయింట్ ఇస్తా. అసలు టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే, డిక్లేర్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్. ఇప్పుడు నువ్వు ఏదైనా దానికి వాల్యూ అసైన్ చేయాలనుకుంటే, సో దానికి ముందే చెప్పాలి ఇది ఒకటి ఉన్నది అని అలా చెప్పాలి. ఇప్పుడు మనం వేరియబుల్ అనేది ఇప్పుడు సపోజ్ 17 అనే నెంబర్ ఉన్నది. సో దాన్ని అది ఉన్నదని కంపైలర్‌కి చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఒక వేరియబులే డిక్లేర్ చేయాలి ఫస్టే. సో ఇప్పుడు నాకు b=17 అని రాయాలి. అందుకే ఇంటీజర్ b అని చెప్పేసి ముందే డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఇక్కడ 2 వాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కేసెస్ ఉంటాయి. మనం వాలిడ్ కేసు చూపిస్తాం. సో ఇంటీజర్ ఏ, ఇప్పుడు 16 అనేది ఇంటీజర్ టైప్‌లో ఉందని చెప్పిన తర్వాత నేను వేరియబుల్ డిక్లేర్ చేసిన. చూడండి, ఏ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన తర్వాత 16 అనే నెంబర్‌ని ఏ వాల్యూలో అసైన్ చేస్తాను. సో ఇది వాలిడ్ కేస్ అన్నమాట. ఇప్పుడు ఇంటీజర్ బి ఉన్నది చూడండి, బి అనేది వేరియబుల్ క్రియేట్ చేసి ఏ అనే వాల్యూని పెట్టిన అంటే ఇండైరెక్ట్‌గా బి వాల్యూ అనేది 16 గానే పోతుంది. సో ఇది ఒక వాలిడ్ కేస్ అనమాట. ఇంకో వాలిడ్ కేస్ ఏంటంటే, ఇంటీజర్ ఫస్ట్ చూసిర్రు మన టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్ ఏంది, డిక్లేర్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్. సో ఇప్పుడు నేను a=b=6 అని రాసే ముందే దానికి వేరియబుల్ ఉన్నాయని డిక్లేర్ చేసిన అన్నమాట, ఇంటీజర్ a b c. సో ఈ కోడ్ మీనింగ్ ఏంటిదంటే, a b c అనే 3 వాల్యూస్ ఉంటాయి, అవి ఇంటీజర్ టైప్లో ఉంటాయి. దాని తర్వాత ఈ లైన్ ఖర్చుతోటే ఆ వాల్యూస్ ఏంటి, a=b=6 అని కంపైలర్కి అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇన్వాలిడ్ కేస్ అనేది చెప్తాను చూడండి. ఇంటీజర్ b=a అని అన్నాం. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ లైన్లో a=16 అన్నా. ఫస్ట్ నేను వేరియబుల్ డిక్లేర్ చేయలేను ఏ అనే వేరియబుల్ ఉంటుందని. డిక్లేర్ చేయలేను. తర్వాత దానికి వాల్యూ అసైన్ చేశాను. సో ఫస్టే నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసినాకనే వాల్యూ అసైన్ చేయాలి. వాల్యూ అసైన్ చేసినాక వేరియబుల్ డిక్లేర్ చేయరాదు. ఇది ఇన్వాలిడ్ కేస్. మీకు ఆన్లైన్ కంపైలర్లో కూడా చూపిస్తాను ఇది ఎందుకు ఇన్వాలిడ్ కేస్ అనేది. సో తర్వాత ఇంకో ఇన్వాలిడ్ కేస్ ఏంటంటే, ఇంటీజర్ a=b=c=1. చూసిర్రా, ఇక్కడ నువ్వు డిక్లేర్ చేయలేవు అన్నమాట. దీనికి బాగా డిఫరెన్స్ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే, నువ్వే ముందే డిక్లేర్ చేసినావు a b c అనేటి వేరియబుల్స్ ఉంటాయి, అది ఇంటీజర్ టైప్ అనేది. ఇది డైరెక్ట్ ఇంటీజర్ టైప్ a=b=c=1 అని అన్నావు. ఇది ఇన్వాలిడ్ కేసు, మొత్తం పూరా ఇన్వాలిడ్. సో ఇప్పుడు మనం ఆన్లైన్ కంపైలర్లో చూద్దాము అది ఎందుకు ఇన్వాలిడ్ అనేది. సో ఫస్ట్ నేను ఇంటీజర్ a,b,c అని మెన్షన్ చేసిన. తర్వాత టర్మినేట్ చేయాలి కాబట్టి లైన్ని సెమికాలన్ యూజ్ చేసిన. సో తర్వాత a=7 అని పెట్టిన. అలా టర్మినేట్ చేసి b=9 అని పెట్టి c=a+b అని మెన్షన్ చేసిన అన్నమాట. సో ఇప్పుడు మనం ఆపరేటర్స్కి ఇంకా పోలేం కాబట్టి 10 అని పెట్టేస్తాను సెమికోలన్. సో తర్వాత printf %d సో కామా పెట్టి a,b,c. సో ఇప్పుడు నేను దాని వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాను అనమాట. ఇక్కడ మనకి ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను ఇంటీజర్ a,b,c అనేది వేరియబుల్ని డిక్లేర్ చేసిన, తర్వాత వాల్యూస్ అనేవి అసైన్ చేసిన. నేను ఇప్పుడు ఆ వాల్యూస్ని ప్రింట్ చేయబోతున్నాను. రన్ చేస్తాను అనుకోండి. చూసారా, 7, 9, 10 ఇక్కడ ఇది అన్ని ఎందుకు కలిసి వచ్చినాయి కూడా దాని గురించి కూడా చెప్తాను. మనం లాస్ట్ కేసులో ఒకటి చూసినాం కదా, ఇప్పుడు నెక్స్ట్ లైన్లో రావాలంటే మనం ఒకటి యూజ్ చేయాలి. ఇది /n, తర్వాత /n ఎక్కడెక్కడ నీకు బ్రేక్ డౌన్ కావాలో అక్కడక్కడ /n చేస్తే నీకు అక్కడ నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 7, 9, 10 అనేది. సో ఇక్కడ నేనేం చేసిన, ఫస్టే వేరియబుల్ డిక్లేర్ చేసి తర్వాత 7, 9, 10 అని రాసిన. సో ఇది వ్యాలిడ్ కేసులో చూసుకున్నాం. ఇప్పుడు ఇన్వాలిడ్ కేసు చూద్దాం. సో ఇన్వాలిడ్ కేసు ఏంటిది,
ఫస్ట్ ఇంటీజర్, ఇప్పుడు మనం ఇన్వాలిడ్ కేసులో ఫస్ట్ ఇంటీజర్ అని రాసుకొని b ఈక్వల్స్ టు a అని రాసినాం. దానికి ఏం వాల్యూ అసైన్ చేయలేదు. తర్వాత ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టిన. సో ఇక్కడ ఇది పక్కా ఇన్వాలిడ్ కేసు. ఇది ఇన్వాలిడ్ అని వస్తో వ్యాలిడ్ అని వస్తో చూపిస్తాను. ప్రింట్ ఎఫ్, సో అది ఇంటీజర్లో రాసినాం కాబట్టి %d యూజ్ చేస్తాము. తర్వాత అది ఏ అనే వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ఏ సెమీకోలన్. చలో రన్ చేద్దాము. చూసారా ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? నువ్వు తర్వాత ఏ అనే వాల్యూ ఉందని ముందే చెప్పేసినావు, కానీ దాని వాల్యూ 1 అని తర్వాత చెప్పి నువ్వు ఫస్టే వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నమాట. ఇక్కడ చూసిరు కదా, ఫస్టే వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. ఇక్కడ వేరియబుల్ ఏ అనే వేరియబుల్ ఫస్టే డిక్లేర్ చేయలేను. ఇంటీజర్ ఏ బి అనేటివి ఉంటాయి, దాని వాల్యూస్ 1 అనుకుంటా డిక్లేర్ చేయలేను. అందుకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైర్, ఇక్కడ చూసారా అన్డిక్లేర్డ్ ఐడెంటిఫైర్ అని వస్తుంది. సో ఇది టైప్ డిక్లరేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో మీకు వ్యాలిడ్ కొన్న ఇన్వాలిడ్కి డిఫరెన్స్ ఏంటో తెలిసిందని అనుకుంటున్నాను. సో దీని మెయిన్ రూల్ ఏంటి? డిక్లేర్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్, అంతే. మరి ఎక్కువ డీప్గా ఉంది దీనిలో కూడా. సో నెక్స్ట్ అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది జస్ట్ నువ్వు కొన్ని ఆపరేషన్ యూజ్ చేస్తావు కదా. ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసినాం కాబట్టి అవి అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. అవి చేయాలంటే అడిషన్, సబ్ట్రాక్షన్ అట్లాంటివి చేయాలంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో కావాలనేది చూద్దాము. సో x+5 ఇవి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి అన్నమాట. x అనేది ఆపరెంట్ 1, y అనేది ఆపరెంట్ 2, ఈ ప్లస్ అనే సింబల్ని ఆపరేటర్ అని అన్నమాట. సో ఈరోజు టాపిక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే ఇక్కడ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అనుకుంటే అన్ని చూసుకోవచ్చు. ఇవన్నీ ఆపరేటర్స్ కిందకే వస్తాయి. సో దాని ఉన్న లెఫ్ట్ వాల్యూని ఆపరెంట్ 1 అని అంటాం, ఆపరేటర్కి ఉన్న రైట్ వాల్యూని ఆపరెంట్ 2 అని అంటాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్ట్రా మైనస్ ఇక్కడ పెట్టేసి కే అని ఇష్టం అనుకో, ఇది ఆపరెంట్ 3 అవుతుంది అన్నమాట. అలా దీని మెయిన్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో తర్వాత ఇక్కడ కూడా వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ కేసెస్ ఎందుకు ఇచ్చినానంటే నువ్వు ఫస్ట్ ఓన్లీ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయాలన్నమాట. నువ్వు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే LHSలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సింగిల్ వేరియబుల్తో డిక్లేర్ చేయాలన్నమాట. ఇప్పుడు y+z రాయాలనుకుంటే ఒక ఎక్స్ అనేది లెఫ్ట్కి రాసి నువ్వు చేయాల్సిన ఆపరేషన్ అనేది రైట్కి రాయాలన్నమాట. ఇది అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్. సో ఇప్పుడు నువ్వు సబ్ట్రాక్ట్ చేయాలంటే y-z అనేది రైట్ సైడ్కి రాసి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి ఎక్స్ అనే వాల్యూని లెఫ్ట్కి రాయాలన్నమాట. సో ఇది మల్టిప్లికేషన్ సింబల్ అన్నమాట. ఇప్పుడు మనము నార్మల్గా మనం బుక్స్లో ఏం యూజ్ చేస్తాం, ఎక్స్ అనే క్రాస్ మార్క్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కంపైలర్లో ఏంటంటే క్రాస్ మార్క్ యూజ్ చేయకుంటే ఇక్కడ ఆస్టరిస్క్ అని అంటారు అన్నమాట. స్టార్ సింబల్ లాగా ఉంటుంది. దీన్ని మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటారు. సో ఇది అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్ అనమాట. సో ఇది వ్యాలిడ్ కేసు. LHSలో వేరియబుల్ డిక్లేర్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్లోనేమో నువ్వేం ఆపరేషన్ చేస్తున్నావు అది రాయాలన్నమాట. సో ఇది అంతా ఇన్వాలిడ్ కేసు. ఇక్కడ ఫస్ట్ కేసు ఎందుకు ఇన్వాలిడ్ అయింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం ఒకటే సింగిల్ వేరియబుల్ డిక్లేర్ చేసి రైట్ హ్యాండ్ సైడ్లో ఆపరేషన్ రాయాలి, కానీ ఇది టోటల్గా రివర్స్ ఉంది. సేమ్ ఇది కూడా రివర్స్ ఉంది. ఇక్కడ ఈ థర్డ్ లైన్ అనేది ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి నువ్వు డైరెక్ట్ ఇప్పుడు నార్మల్గా మనం పాయింట్ పెడతాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలంటే మనం బుక్లో రాసేటప్పుడు, కానీ కంపైలర్ అనేది దానికి అర్థం కాదు కాబట్టి మనం ఆస్టరిస్క్ యూజ్ చేయాలి. ఇట్లా స్టార్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ యూజ్ చేయలేడు, అది అందుకే ఇన్వాలిడ్ కేసు. అండ్ మనం డివిజన్ చేసేటప్పుడు కంపైలర్లో ఈ సింబల్ యూజ్ చేయొద్దు అన్నమాట. ఈ స్లాష్ సింబల్ అనేది యూజ్ చేయాలి డివిజన్కి. సో కంపైలర్కి డివిజన్ సింబల్ అనేది వేరే ఉంటాయి, మనం వచ్చి చాప్టర్స్లో నేర్చుకుంటాము. సో ఇవి వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కేసెస్. సో కొత్త ఇప్పుడు మనం ఏమేమి ఆపరేటర్స్ నేర్చుకున్నాం? ప్లస్, మైనస్, ఇది ప్లస్ ఆపరేటర్, ఇది మైనస్ ఆపరేటర్, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్, ఇది డివిజన్ ఆపరేటర్. సో కొత్త ఇక్కడ ఇంకొక ఆపరేటర్ మనం చూస్తున్నట్టయితే స్పెషల్ ఆపరేటర్, ఇది మాడ్యులర్ ఆపరేటర్. సో ఈ మాడ్యులర్ ఆపరేటర్ని దేనితో రిప్రజెంట్ చేస్తామంటే ఈ పర్సెంటేజ్ సింబల్ లెక్క, దీన్ని మాడ్యులర్ ఆపరేటర్ అంటారన్నమాట. సో ఈ మాడ్యులర్ ఆపరేటర్ అనేది దేనికి ఇస్తా అంటే ఇప్పుడు 6 మాడ్యులో 5 అని ఇచ్చినాం అనుకో, సో ఆన్సర్ 1 వస్తుంది. అది ఎట్లా వచ్చిందని చూపిస్తా. ఇప్పుడు 5 అనేది 6 తోటి డివైడ్ చేస్తే 5 1s 5 నీకు తీసేసినాక రిమైండర్ అనేది ఇస్తుంది. ఈ మాడ్యులర్ ఆపరేటర్ ఏం చేస్తా అంటే ఇప్పుడు 6 మాడ్యులో 5 ఇస్తే దాని యొక్క రిమైండర్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా డివిజన్ చేసినాం అనుకో, అప్పుడు దాని యొక్క రిమైండర్ ఇస్తుంది. దాన్ని మాడ్యులర్ ఆపరేటర్ అని అంటారు.
సో నీకు రిమైండర్ కావాలంటే మాడ్యులర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు -6 మాడ్యులో 5 అని వస్తే -1 వస్తుంది. సో ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మాడ్యులర్ ఆపరేటర్ అనేది డెసిమల్ నెంబర్స్కి అప్లికేబుల్ కాదు. సో ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇప్పుడు మాడ్యులర్ ఆపరేటర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అన్ని ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వాల్యూ ఇచ్చేసుకుందాం అనమాట. అన్ని ఆపరేటర్స్ ఎలా చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది, మనం ముందే డిక్లేర్ చేసుకోవాలన్నమాట వేరియబుల్స్ అన్నిటి. నేను ఏ బి సి అనే వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత సెమీకోలన్ టర్మినేట్ చేసేసిన. సో తర్వాత సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసామా, ఒక ప్రోగ్రామ్ రాశాను నేను. అడిషన్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో నేను ఇక్కడనే ఏ వాల్యూస్ ఇచ్చేస్తా. ఏ ఈక్వల్స్ టు 10 టర్మినేట్ చేసి బి ఈక్వల్స్ టు 20 టర్మినేట్. సి అనేది ఏమొస్తుంది, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నేను ఇప్పుడు అడిషన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో నాకు దాని యొక్క అడిషన్ కావాలి కాబట్టి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి, సో అది ఏ టైప్లో ఉన్నది కాబట్టి ఇంటీజర్ టైప్లో ఉన్నది కాబట్టి నేను %d రాసుకుంటాము. తర్వాత కామా ఇచ్చేసి సి అనే వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి సి టర్మినేట్ చేసేలా. సో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ కోడ్ అనేది ఏ మిస్టేక్స్ లేవు, చూసిరా 10 + 20 30 వచ్చింది. ఇప్పుడు ఏ -b మైనస్ ఆపరేటర్ చూద్దాం సబ్ట్రాక్షన్కి. సో ఏ 10 - 20 ఎంత వస్తుంది, -10 వచ్చిందా. సో తర్వాత ఏ ఇంటూ బి, ఏ మల్టిప్లికేషన్ చేయాలంటే స్టార్ సింబల్ యూజ్ చేయాలి, ఆస్టరిస్క్ అని అంటారు. సో మల్టిప్లికేషన్ 10 × 20 200 వస్తుంది. డివైడెడ్ బై ఏ చేస్తున్నాం, 20/10 అనే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో వచ్చింది కదా ఆన్సర్ 2. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అని చూపిస్తాం. ఇవ్వరాక ఫ్లోట్ అని మెన్షన్ చేస్తే అంత పెద్ద వాల్యూ ఎందుకు వచ్చిందని మనం ముందు చాప్టర్స్లో నేర్చుకుంటాం. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని గురించి చెప్తాను. సో మీకు మాడ్యులా అనేది ఇంకొక చూపించాలి కాబట్టి ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ప్రీవియస్ స్లైడ్స్లో ఏం తీసుకున్నాం, 6 మాడ్యులో 5 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 6 తీసుకొని బి ఈక్వల్స్ టు 5 తీసుకొని తర్వాత నేను ఏం కావాలి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులో బి కావాలి, అంటే 6 మాడ్యులో 5 కావాలి. సో ప్రింట్ సి కావాలి. ఆన్సర్ ఎంత వస్తుంది, సో when 6 is divided by 5 the remainder goes 1. సో ఇది మాడ్యులా అనేది దేనికి యూజ్ అవుతుంది, ఈ మాడ్యులా సింబల్ అనేది దేనికి యూజ్ అవుతుంది, రిమైండర్ రావడానికి మనం మాడ్యులా అనేది యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీకు అన్ని ప్లస్ మైనస్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. మాడ్యులర్ ఆపరేటర్ కూడా దేనికి యూజ్ అవుతుందో తెలుసుకున్నాము. సో మనకు మాడ్యులర్ ఆపరేటర్ గురించి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనం చూద్దాము. సో అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో టైప్స్ ఆఫ్ కన్వర్షన్ టైప్స్ ఎట్లుంటాయో చూద్దాము. సో ఇప్పుడు నువ్వు ఫ్లోట్ను ఆపరేటర్ యూజ్ చేసి ఫ్లోట్ చేస్తే నీకు ఫ్లోటే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫ్లోట్ అంటే 2.4 తీసుకో, ప్లస్ ఆపరేటర్ అనేది ప్లస్ తీసుకో, ఫ్లోట్ అనేది మళ్ళీ 2.4 తీసుకో, నీకు అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ 4.8 వస్తుంది. సో ఫ్లోటే వస్తుంది నీకు అక్కడ. ఇప్పుడు ఒక ఫ్లోట్ యూజ్ చేసి దానిలో ఆపరెండ్ 1 అనేది ఫ్లోట్ యూజ్ చేసి ఏదైనా ఒక ఆపరేటర్ యూజ్ చేసి ఆపరెండ్ 2 అనేది ఫ్లోట్ యూజ్ చేసాం అనుకో నీకు ఫ్లోటే వస్తుంది. సో ఇంటీజర్ ఆపరెండ్ 1 ఇంటీజర్ అని యూజ్ చేసి ఆపరేటర్లు పెట్టేసి ఆపరెండ్ 2 అనేది ఇంటీజర్ పెడితే ఇంటీజర్ వస్తుంది. సో మీకు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఇంటీజర్ అనే ఆపరెండ్ 1 ఏమో ఇంటీజర్, ఆపరెండ్ 2 ఏమో ఫ్లోట్. మీరు ఆన్సర్ ఏమొస్తుందో మీకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము కూడా ఒక 5 సెకండ్స్లో రివీల్ చేశాను ఆన్సర్ ఎందుకు వస్తుంది. మీరు జస్ట్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. 5 సెకండ్స్ టైం ఇస్తున్నా. రాశారనుకుంటా, కామెంట్ సెక్షన్లో రాశారా, ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. మరి మీరు కరెక్ట్ రాంగో మీరే చెక్ చేసుకోండి. ఫ్లోట్ ఎందుకు ఫ్లోట్ అంటే ఇంటీజర్ అనేది 2 బైట్స్ షేర్ చేసుకుంటారు, అంటే తీసుకుంటుంది స్టోరేజ్ అనేది. ఫ్లోట్ అనేది 4 బైట్స్ స్టోరేజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ కంపైలర్ ఏది తీసుకుంటా అంటే ఏది మ్యాక్సిమం ఉంటుంది అనేది అదే తీసుకుంటా అన్నమాట. ఇప్పుడు ఇంటీజర్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఫ్లోట్ వస్తుంది. తర్వాత ఆపరేటర్ ప్రిసిడెన్స్. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఇచ్చిన అన్ని మల్టిప్లికేషన్ అడిషన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ బాడ్ మాస్ రూల్ యూజ్ చేయలేమన్నమాట.
ఆపరేటర్ ప్రిసిడెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఆపరేటర్ ప్రిసిడెన్స్లో ఏవేవి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్న మాడ్యులకి ఇవ్వాలన్నమాట. ఇది ఆపరేటర్ ప్రిసిడెన్స్. తర్వాత ప్రిఫరెన్స్ ఏమో అడిషన్కి ఉన్న సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. సో తర్వాత మనం ఈక్వల్ టుకి ఇవ్వాలన్నమాట. మనం చేసే ఇది ప్రిసిడెన్స్, దాన్ని ఏమంటారు మన ప్రిఫరెన్స్ అన్నమాట, గుర్తొస్తుంది సరిగ్గా ప్రిఫరెన్స్. సో ఇది ఆర్డర్నే ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద క్వశ్చన్లు చేసేటప్పుడు కూడా ఈ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్న మాడ్యులకి ప్రిఫరెన్స్ ఇస్తుంది, తర్వాత అడిషన్ ఉన్న మల్టిప్లికేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, తర్వాత ఈక్వల్ టుకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఏం ఫీల్ కాగానే అర్థం కాకపోతే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను అన్నమాట. సో క్వశ్చన్ ట్రై చేద్దాం మనం కంపైలర్లో. సో ఇక్కడ చూడండి, 9 multiplied by 6 plus 8 divided by 4. ఇది మనం నార్మల్గా బోర్డ్ మాస్ రూల్లో యూజ్ చేయలేము. సో దీన్ని మనం కంపైలర్లో ట్రై చేసి చూద్దాము. ఇప్పుడు కంపైలర్లోకి వెళ్ళి సో ఇదంతా తీసేద్దాము. ఇంటీజర్ ఏ అని ఇచ్చారు డిక్లేర్ చేసినాక. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మన క్వశ్చన్ ఏంటిది, 9 multiplied by 6 plus 8 divided by 4 సెమికాలన్ ఇచ్చేసి printf %d ఫార్మాట్ స్పెసిఫైర్ %d ఎందుకంటే అది ఇంటీజర్ కాబట్టి, కామా నాకు ఏది కావాలి, ఏ అనేది ప్రింట్ కావాలి. సో మనం రన్ చేయక ముందుకే దాని వాల్యూ ఏంటిది అనేది చూద్దాము. సో మనం ప్రిసిడెన్స్లో మనకి ఏమున్నది, ఫస్ట్ మల్టిప్లికేషన్కి ఉన్న డివిజన్కి మాడ్యులకి ప్రిఫరెన్స్ చేయాలి ఇంత పెద్ద లైన్ ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ ఏమొస్తాయి, 9 6 54, ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ అయిపోయింది 54. తర్వాత 8 divided by 4 ఏంది 2, 4 1s 4 2s 8. ఇప్పుడు 54 plus 2 ఏమవుతుంది 56 అవుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుంది 56 వస్తుంది. చూద్దామా, మనం ప్రిసిడెన్స్ వాడాలన్నమాట. ఇట్లాంటి పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉన్నప్పుడు ఒక సెమీకాలన్ యూజ్ చేసినాం, టర్మినేట్ చేయాలి కదా, తప్పు వచ్చింది అందుకే. సో ఆన్సర్ 56 వచ్చింది. ఎందుకు వచ్చింది, మనము ప్రిసిడెన్స్ అనేది తీసుకోవాలి. ఆ ప్రిసిడెన్స్ అనేది కూడా లెఫ్ట్ నుంచి రైట్కి పోవాలి. సో ఎట్లా పోవాలి, లెఫ్ట్ టు రైట్. ప్రిసిడెన్స్ ఏంటిది, ఫస్ట్ ఏంటిది మనకు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటిది మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులో, ఈ మూడింటిని ప్రిఫరెన్స్ గా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్, తర్వాత ఏంటిది ఈక్వల్ టు. సో ఫస్ట్ ఏం ప్రిఫరెన్స్ తీసుకున్న ప్రిసిడెన్స్ లో లెఫ్ట్ నుంచి రైట్ పోవాలి. లెఫ్ట్ నుంచి 9 multiplied by 6 54, తర్వాత ప్లస్ పట్టుకోవాలి, తర్వాత 8 divided by 4 2. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది, మల్టిప్లికేషన్ ఉన్న డివిజన్ ఖతం చేసినాం. తర్వాత ఇక్కడ మనకి ఏం వచ్చేసినాయి, ఇక్కడ 9 6 54 వచ్చింది, ప్లస్ 8 divided by 4 2 వచ్చింది, 54 plus 2 56. సో ఇట్లా ఆన్సర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టాలి, మీరే సాల్వ్ చేయాలి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ అనేది 8 - 20 divided by 5 multiplied by 2. సో ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో చేయండి. సో ఇవాళకి ఇది చాలు, ఇది సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 2లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టాటా. అండ్ మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంత మీరు చేస్తే మాకు ఒక ఊపు వస్తుంది. ఇట్లా సబ్స్క్రైబర్స్ పెడితే వాచ్ టైం పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి, మాకు ఊపు వస్తుంది, ఉత్సాహం తెప్పియండి. ఇలాంటి మంచి వీడియోస్ నచ్చినట్లయితే, ఒకవేళ మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలంటే. బాయ్ ఫ్రెండ్స్.